మేమంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత నిర్ణయానికి రావచ్చు. అప్పుడు దాకా ప్రాథమికంగా ఈ 2 కారణాలు చెప్తున్నారు. దాదాపు ఒక 50 మంది దాకా లోపల ఎవరైతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసేసినాము. మా పోలీస్ సిబ్బంది, డీసీపీ, లా అండ్ ఆర్డర్, ఆల్ ద పోలీస్ ఫోర్స్ అలాంగ్ విత్ ద ఫైర్ సర్వీస్, తర్వాత స్థానికంగా ఉన్న సిటిజన్స్ అందరు కూడా వచ్చి వాళ్ళతో అంతా కూడా వెకేట్ చేసేయడం అదే 52 పీపుల్ ఆర్ వెకేట్. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, ఇప్పుడు దాకా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. 20 మంది తెలియదండి, అందరూ బయటికి తీసుకుని వచ్చారు, సేఫ్ ప్లేస్ లో పెట్టారు వాళ్ళు. ఎవరికి ఏ ప్రమాదం లేదండి. జరిగిన సమయంలో ఎంత మంది ఉండొచ్చు లోపల? ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ జరిగింది అంటున్నారు. సెకండ్ ఫ్లోర్ లో, ఇది 5 ఫ్లోర్స్ ఉన్నాయి, అందులో సెకండ్ ఫ్లోర్ లో జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ స్టాఫ్ లోపల పోలీస్ వారితో అందరినీ బయటకు తీసుకొచ్చారు. లోపల అయితే ఎవరు లేరు. ప్రస్తుతానికి అయితే ఎవరు లేదండి. ఇప్పుడు ఎక్కడో సేఫెస్ట్ ప్లేస్ లో పెట్టారు. సెకండ్ ఫ్లోర్ లో జరిగిందండి, ఆపరేషన్ థియేటర్ లో జరిగిందండి. బహుశా షార్క్ సర్క్యూట్ అన్నారు, అది పరిశీలించవలసి ఉంది. కన్సర్న్ ఫైర్ ఆ వెహికల్స్ కూడా వచ్చినాయి, వాళ్ళతోటి మేము చేస్తున్నాం. లోపల చూస్తాం, పరిశీలిస్తాం. మేము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. జరిగిన తర్వాత చూస్తాం అంటాం తప్ప ముందు ఎందుకు ఇన్స్పెక్షన్ చూస్తాం. మరి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కన్సర్న్ మీద ఇంత క్రితమే ఇటువంటి రిపోర్టులు రావడం జరిగింది, అయినా మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఉంటాం, దీని మీద ఎంక్వైరీ అవుతుంది, సార్ చేస్తారు. ఆ ఎంక్వైరీలో ఏమైనా ల్యాబ్స్ ఉంటే ఆ ల్యాబ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. చూస్తాం, అవన్నీ పరిశీలిస్తారు. అవన్నీ పరిశీలించి కన్సర్న్ ఆఫీసర్ నోటీసులు తీసుకుని వచ్చి సార్ ఆదేశాల ప్రకారం
కంటైనర్లో అయితే ఉంటుందో ఆపరేషన్ స్టార్ట్ చేయకముందు అది బ్లాస్ట్ అయిందని అంటున్నారు. అది కాకుండా ఇంకొకటి ఏమంటున్నారంటే ఆపరేషన్ థియేటర్లో స్విచ్ ఆన్ చేస్తున్నప్పుడు స్పార్క్ వచ్చిందట. స్విచ్ ఆన్ చేసినప్పుడు స్పార్క్. ఈ రెండు కారణాలు చెప్తున్నారు ఇప్పుడు. ఇదంతా కూడా డీటెయిల్ గా ఫైర్ ఆఫీసర్స్ తర్వాత మన FSL టీమ్ వీళ్ళందరితో కలిసి సీన్ ఆఫ్ క్రైమ్ అంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత నిర్ణయానికి రావచ్చు. అప్పుడు దాకా ప్రాథమికంగా ఈ రెండు కారణాలు ఇప్పుడు చెప్తున్నారు. దాదాపు ఒక 50 మంది దాకా లోపల ఎవరైతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసేసినాము. మా పోలీస్ సిబ్బంది, డీసీపీ, లా అండ్ ఆర్డర్, ఆల్ ద పోలీస్ ఫోర్స్ అలాంగ్ విత్ ద ఫైర్ సర్వీస్, తర్వాత స్థానికంగా ఉన్న సిటిజన్స్ అందరు కూడా వచ్చి వాళ్ళతో అంతా కూడా వెకేట్ చేసేయడం జరిగింది. అదే 52 పీపుల్ ఆర్ వెకేట్. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు దాకా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇంకా చూస్తూ ప్లేస్ లో పెట్టారు వాళ్ళు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఏమైనా ఉందా? ఎవరికి ఏ ప్రమాదం లేదండి. ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది